హల్లెలూయా. యోబు ఏం చేసిండు? యోబు ఏం పడ్డా? ఎన్నో కష్టాలు, ಎಷ್ಟೋ ಕಷ್ಟಗಳು. కష్టం ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ಕಷ್ಟವಿದ್ದಾಗಲೂ ಕೂಡ ದೇವರ ಸ್ತುತಿ ಮಾಡಿದರು. కష్టం లేనప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ಕಷ್ಟ ಇಲ್ಲದಿರುವಾಗಲೂ ಕೂಡ ದೇವರ ಸ್ತುತಿ భార్య ಮಾಡಿದರು. అన్నది, ಗಂಡ ಹೆಂಡತಿ ಹೇಳಿದ್ರು, పిచ్చోడా, ಹುಚ್ಚ, నువ్వు నీ దేవుడు ఏ దేవుడు? ఏ దేవుడు ఏ దేవుడు? నీ దేవుని దూషించి నువ్వు కూడా చనిపో. ఏ దేవుడు దూషణ ಮಾಡಿ ಸತ್ತು ಹೋಗು. ఏమన్నాడు యోబు? ಏನ್ ಹೇಳ್ದ యోబు? మూర్ఖులారా, ಮೂರ್ಖಳೇ, పిచ్చిలారా, ಹುಚ್ಚಳೇ, ఈ యొక్క జనరేషన్ లో మెంటల్లారా, ಈ ಒಂದು ಜನಮಾನಸದಲ್ಲಿ ಆ ಮೆಂಟಲೊಳೆ నీకేం తెలుసే? ನಿನಗೇನು ಗೊತ್ತೇ కదా, దేవుడు ఇచ్చినప్పుడు బాగా ఆర్భాటించావే. ದೇವರು ಕೊಟ್ಟಾಗ ಚೆನ್ನಾಗಿ ಅನುಭವಿಸಿದೆಯಲ್ಲ. దేవుడు ఇచ్చినప్పుడు ఆ మంచోడు యోబు అన్నావే. ಆ ದೇವರು ಕೊಟ್ಟಾಗ ಒಳ್ಳೆಯವರು ಏವರೆಂಬುದಾಗಿ ಹೇಳಿದೆಯಲ್ಲವಾ. దేవుడు తీసుకుంటే దేవుడు నేను పిచ్చోనే, ಈಗ ದೇವರು ತೆಗೆದುಕೊಂಡ ದೇವರು ಮತ್ತು ನಾನು ಹುಚ್ಚನು. నేను నా దేవుడిని దూషించి నేను కూడా చనిపోవాలా? ನಾನು ದೇವರ ದೂಷಣ ಮಾಡಿ ನಾನು ಕೂಡ ಸತ್ತು ಹೋಗಬೇಕು. నీకేమైనా మెంటలా? ನಿನಗೆಲ್ಲ ಹುಚ್ಚು. హల్లెలూయా. హల్లెలూయా. యోబు తన విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టలేదు. ದೇವರು ತನ್ನ ವಿಶ್ವಾಸ ಜೀವಿತವನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡಲಿಲ್ಲ. దేవుడు ఇచ్చను, దేవుడు తీసుకోలేదు. ದೇವರು ಕೊಟ್ಟದು ದೇವರು ತೆಗೆದುಕೊಂಡದು. ఏదైతే కోల్పోయినాడో ಯಾವುದನ್ನು ಕಳೆದುಕೊಂಡದು దానికంటే రెండంతలు రీస్టోర్ చేశాడు. ದೇವರು ಅದಕ್ಕಿಂತ ಏನೋ ಸ್ಟಾಗಿ ತಿರುಗಿ ಕೊಟ್ಟ. నిన్ను ఫస్ట్ ఉండలేడు దేవుడు. ఫస్ట్ ఉండలేడు అంటే ಆ ದೇವರನ್ನು ಹಸಿವೆಯಿಂದ ಉಳಿಸುವುದಿಲ್ಲ. హల్లెలూయా. ಹల్లೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲెಲೂಯಾ. ఎంతమంది ఇప్పుడు అంటారు? ಎಷ್ಟು ಜನ ಹೇಳ್ತೀರಾ ಈಗ? ఎంతమంది అంటారు? ಎಷ್ಟು ಜನ ಹೇಳ್ತೀರಾ? అదే, మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు, ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ವಾಷಿಂಗ್ ಮಿಷಿನ್ ಇಲ್ಲ, మా ఇంట్లో ఏమంటారు ఫ్రిడ్జ్ లేదు, ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಫ್ರಿಡ್ಜ್ ಇಲ್ಲ, మాకు సరైన ఇల్లు లేదే. ಸರಿಯಾದ ಮನೆ ಇಲ್ಲಲ್ಲ. ఎట్టా? ಹೇಗೆ? ప్రార్థన చేయి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఇల్లు కావాలి ప్రభా, ప్రార్థన చేయి. ಮನೆ ಬೇಕಪ್ಪ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. మోకరించి ప్రార్థన చేయి. ಮೊಳಕಾಲು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఇంట్లో ఒప్పనికపోతున్నదంట మా అమ్మ ప్రతిసారి. ಆ ಪ್ರತಿ ಬಾರಿ ನಮ್ಮ ತಾಯಿ ಒಂದು ಮನೆ ಒಪ್ಪಿಗೆ ಹೋಗ್ತಾ ಇರ್ತದೆ. ఇల్లు చూస్తుందంట, నేను ఇంత ఇల్లు కట్టలేదు కానీ ఇంటికి వస్తుందంట. ಆ ಇಷ್ಟೊಂದು ದೊಡ್ಡ ಮನೆ ಕಟ್ಟಲಾಗುತ್ತದೆ ಬಿಡಪ್ಪ. మా కాడ చాటైతుంది. ನಮಗೆ ಎಲ್ಲಿ ಆಗ್ತದೆ ಇದು? 5 మంది పిల్లలు పెంచాడు. 5 ಮಂದಿ ಮಕ್ಕಳನ್ನು ಬೆಳೆಸಿದ. ఒక్కళ్ళు 10th ఫెయిల్ చదివిలే, ಒಬ್ಬರಾದ್ರೂ 10th ಫೇಲ್ ಆಗಿ ಓದಿಸಲಿಲ್ಲ. ఒక్కళ్ళు గౌడి పని చేయటం లే, ಯಾರು ಕೂಡ ದೊಡ್ಡ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. అందరూ ప్రొఫెషనల్స్. ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಪ್ರೊಫೆಷನಲ್ ಆಗಿದ್ದಾರೆ. అందరూ మాస్టర్స్ డిగ్రీ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಮಾಸ್ಟರ್ ಡಿಗ್ರಿಗಳಿವೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఎట్లా పెంచాడు? ಹೇಗೆ ಬೆಳೆಸಿದ? కష్టపడ్డాడు. ಕಷ್ಟಪಟ್ಟ. వాళ్ళు ఫస్ట్ మాకు పెట్టారు. ಅವರು ಹಸಿವೆಯಿಂದ ಇದ್ದು రైల్వే ఉద్యోగం చేస్తూ హోటల్ బిజినెస్ పెట్టాడు. ಅವರು ರೈಲ್ವೆ ಉದ್ಯೋಗ ಮಾಡ್ತಾ ಹೋಟೆಲ್ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡಿದ್ರು. రైల్వే పని చేస్తూ ఇంకొక పని చేశాడు. ರೈಲ್ವೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇನ್ನೊಂದು ಕೆಲಸವನ್ನು ಮಾಡಿದ್ರು. కష్టపడ్డాడు. ಕಷ್ಟಪಟ್ಟರು. దేవుణ్ణి అడిగాడు. ಇವರು ಬೇಡಿಕೊಂಡ್ರು. ప్రతి అడుగులో దేవుడు నాకు కావాలి. ಪ್ರತಿ ಹೆಜ್ಜೆ ಕರ್ತನೇ కష్టంలో కన్నీరులో దేవుడు నాకు కావాలి. ಕಷ್ಟದಲ್ಲಿ ಕಣ್ಣೀರು ದೇವರಿಂದ ನನಗೆ ಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. అమ్మ అనుకోలేదు కదా బిల్డింగ్ కట్టిదని. ನಮ್ಮ ತಾಯಿ ಅನ್ಕೊಳ್ಳಿ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಟ್ಟಿವೆ ಎಂಬುದಾಗಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. డబల్ బిల్డింగ్. ಅದು ಅಪ್ಸೈಡ್ ಬಿಲ್ಡಿಂಗ್. అందరూ నా కొడుకులు బిడ్డలు అందరూ ఒకటే ఉండాలని ఒకటే ఇల్లు అంటారు. ಆವಾಗ ಒಂದು ಮಕ್ಕಳು ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದೇ ಇರಬೇಕೆಂಬುದ ಒಂದೇ ಒಂದು ಮನೆ ಕಟ್ಟಿದ್ರು. మా చనిపోయిన అన్న అన్నాడంట, ನಮ್ಮ ಸಂತೋಷ ಅಣ್ಣ ಹೇಳಿದಂತೆ ఎవ్వరు బయటికి పోయి వద్దు. ಯಾರು ಕೂಡ ಹೊರಗೆ ಹೋಗಬೇಡ. చాలా మంది చెప్పారు, రెండు వాటిలు కట్టురా. ಆ 2 ಬಾಗಿಲುಗಳಪ್ಪ ఒరే నీకు తెలియదు, ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. మా నాన్న నాకు తెలుసు అన్నాడంట. ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ నా ಹೇಳಿದ. కొడుకులు ఎట్టడో నాకు తెలుసు. ನನ್ನ ಒಂದು ಮಕ್ಕಳು ಎಂತ ನನಗೆ ಗೊತ್ತು. నా కొడుకులు నాతోటే ఉంటారురా. ನನ್ನ ಒಂದು ಮಕ್ಕಳು ನನ್ನೊಂದಿಗೆ ಇರ್ತಾರೆ. వద్దు. ಬೇಡ. ఒక్క ఇల్లు చాలు. ಒಂದೇ ಮನೆ ಸಾಕು. ఒక్క ఇల్లు చాలు. ಒಂದೇ ಮನೆ ಸಾಕು. నేను పిలిస్తే పైనుండి కిందకి రావాలి ప్రార్థనకు. ನಾನೊಂದು ಕರೆದರೆ ಬೇರೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಬೇಡ ಬರಬೇಕು ಪ್ರಾರ್ಥನೆಗೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. కుటుంబంలో ఐక్యత ఉన్నదా? ಕುಟುಂಬದಲ್ಲಿ ಐಕ್ಯತೆ ಇದೆಯಾ? కుటుంబంలో ప్రేమ ఉన్నదా? ಕುಟುಂಬದಲ್ಲಿ ಪ್ರೀತಿ ಇದೆಯಾ? కుటుంబంలో నెమ్మది ఉన్నదా? ಕುಟುಂಬದಲ್ಲಿ ನೆಮ್ಮದಿ నీ ಇದೆಯೋ? కుటుంబంలో దేవుడు అవసరము. ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ದೇವರು ಅವಶ್ಯಕ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. నాలుగవదిగా, ಹಲ್ಲೆಲೂಯಾ. you need God for strength and peace. ನಿನ್ನ